బెల్లి లలిత, మారోజు వీరన్న, వీళ్ళు అసలైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని రాజ్యం చంపేసింది. 1997లో ఇక్కడ బెల్లి లలితని గద్దర్ ఆధ్వర్యంలో ఇక్కడ భువనగిరిలో తెలంగాణ జనసభ పెట్టిరు. సూర్యాపేటలో మారోజు వీరన్న పెట్టిండు. సో ఇట్లా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టుకపోయి మరీ ఎన్కౌంటర్ చేసి చంపింది. బెల్లి లలితను 17 ముక్కలుగా నరికిపించింది. ఇక్కడ ఈ వర్గాల నుంచి వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఈ మహబూబ్ నగర్ ఎర్ర సత్యం అన్నను స్కూల్ ఓపెనింగ్ కాడికి పోతే ఆడ చంపి, ఈ చంపిన వాళ్ళంతా ఎవరు? వీళ్ళని చంపిన వాళ్ళంతా ఎవరు? చంపించిన వాళ్ళు ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అధిపతులుగా ఎవరున్నారు అప్పుడు? వీళ్ళే. ఎవరైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయని వీళ్ళ వల్ల భావించారో వాళ్ళే చంపించారు. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. కోనపూరి రాములు ఎవరు? బీసీ కాదా? సాంబశివుడు బీసీ కాదా? బెల్లి లలిత యాదవుల బిడ్డ కాదా? మారోజు వీరన్న విశ్వకర్మ కాదా? ఇటు ఈయన ఎవరు? ఎర్ర సత్యం అన్న ముదిరాజు కాదా? ఇట్లా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ రాజ్యం. వీళ్ళ చరిత్రను ఒక్కసారి తొంగి చూస్తే వీళ్ళు ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తిగా మారేటువంటి సమయంలో వీళ్ళని చంపారు. నేను అడుగుతా ఉన్నా బీసీ సమాజాన్ని, మీకోసం ఇంకెంతమంది చచ్చిపోవాలన్నాయా? మీరు మేల్కొని ఇంకెన్నడు మేల్కుంటారు? ఎంతమంది చచ్చిపోతే మీరు ఇంకా మేల్కుంటారో చెప్పండి. ఇలా మారోజు వీరన్న వర్ధంతి. మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టపగటీలు పట్టుకపోయి మరి కరీంనగర్ ఏరియాలో కాల్చి చంపింది.